స్వర్ణముఖి నదిలో లభించే దైవిక శిల స్వర్ణముఖి శిల. పంచాయతన పూజ చేయడానికి ఉపయోగించే దైవిక శిల స్వర్ణముఖి శిల. స్వర్ణముఖి శిల అగ్నితత్వ శిల, అమ్మవారికి సంకేతం. ఈ శిలలో వెండి బంగారంకి ఉండే లక్షణాలన్నీ ఉంటాయి. ఈ శిల చూడడానికి అక్కడక్కడ వెండిలాగా తెల్లగాను, సువర్ణంతో బంగారు వర్ణంతోనూ ఉంటుంది. అందుకే స్వర్ణముఖి రెండవ బంగారంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వర్ణముఖి శిలను పూజలో ఉంచి పూజించిన ఇంట బంగారం కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇంట బంగారం నిలవాలంటే ఆ ఇంట స్వర్ణముఖి ఉండి తీరాల్సిందే. ఎందుకంటే స్వర్ణముఖి శిలకు బంగారాన్ని ఆకర్షించే శక్తి ఉంది. స్వర్ణముఖి శిల ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి బంగారు ఆభరణాలు మునుపటి కంటే ఎక్కువగా దక్కుతాయి. అలా లభించిన బంగారం శాశ్వతంగా వారి సొంతం అవుతుంది. అంటే తాకట్టు పెట్టడం, చోరీ అవ్వడం అలాంటివి జరగవు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం వచ్చే అక్షయ తృతీయ రోజు స్వర్ణముఖిని పూజిస్తే ఇంట్లో బంగారు వర్షం కురుస్తుంది. స్వర్ణముఖి నది దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక నది. చిత్తూరు జిల్లాలో ప్రముఖ నది. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి ఈ నది ఒడ్డునే నెలకొని ఉంది. తిరుపతి, చంద్రగిరి మధ్య తొండవాడ సమీప కొండ ప్రాంతం ఈ నది జన్మస్థానం. దూర్జటి తన రచనల్లో దీన్ని మొగలేరు అని ప్రస్తావించాడు. ఈ నది ఒడ్డున శ్రీకాళహస్తీశ్వరాలయం, తొండవాడ వద్దన అగస్త్యేశ్వరాలయం, యోగి మల్లవరం వద్దనున్న పరాశరేశ్వరాలయం, గుడి మల్లం దగ్గరున్న పరశురామేశ్వరాలయం, గాజుల మండ్యం దగ్గరున్న మూల స్థానేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ నది భీమా, కళ్యాణి నదులతోటి సంగమించి తొండవాడలో త్రివేణి సంగమంగా మారుతుంది. ఉత్తర వాహినిగా ప్రవహించి తూర్పున బంగాళాఖాతంలో విలీనం అవుతుంది. పూర్వం అగస్త్య మహర్షి బ్రహ్మను గురించి తపస్సు చేసి ఈ నదిని దేవలోకం నుంచి కిందకి తెప్పించాడు. శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని నిర్మించేటప్పుడు ఆలయ నిర్మాణంలో సహకరించిన కూలీలు రోజు సాయంత్రం నదిలో స్నానం చేసి ఆ నది అంతర్భాగం నుంచి ఇసుక మరియు రాళ్లను వారి చేతిలోకి తీసుకుంటారు. వారి కష్టానికి తగిన ప్రతిఫల విలువ చేసేంత బంగారంగా అది మారేది. అందుకే ఈ నదికి స్వర్ణముఖి అని పేరు వచ్చింది.